ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు, అందరితో కూర్చొని బంతి భోజనం అట. బంతి భోజనమా? మరి మీ ఇంట్లోకి ఎందుకు అందరిని పిలిచి భోజనం పెట్టావు? బంతి భోజనం అంటే ఎందుకు బంతి భోజనం అట? అగ్ర కులాలకు చెందిన ఈ మహానుభావుడు రాజకీయ నాయకుడు నిమ్న జాతికి చెందిన తక్కువ కులపు వాళ్ళతో కూడా భోజనం చేస్తున్నాడు. ఎవడరా అన్నాడు నువ్వు అగ్రకులం వీళ్ళు నిమ్న కులం అని? నా క్రిస్టియానిటీ హ్యాస్ నో క్యాస్ట్. క్రైస్తవ్యానికి కులం లేదు. రాజు అయితే కులం ఏంటండి? నువ్వు రాజు అని చెప్పిన తర్వాత కులం 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 కొట్టుకు చచ్చిపోతున్నాడు కులంతోని. మనకు ముందున్న గర్భదరిద్రులు పెట్టారు ఈ కులాన్ని. ఎందుకు? పాపం ఎవడో వృత్తి బాగా బట్టలు ఉతకడం వచ్చు, పాపం బట్టలు ఉతుకుతున్నాడు. ఒరే నువ్వు బట్టలు ఉతుకుతున్నావు కాబట్టి నీది చాకలి కులము. ఎవడో కుండలు చేస్తున్నాడు, నువ్వు కుమ్మరి కులము. వీడు జుట్టు కత్తిరిస్తున్నాడు, వీడిది మంగళ కులము. అవునా? అంటే వృత్తిని బట్టి కులం వచ్చేస్తారా? రోజు మా ఆవిడ బట్టలు ఉతుకుతుంది, చాకలదా? చెప్పు. రోజు మా ఇంట్లో మా ఆవిడ బట్టలు ఉతుకుతుందండి, నా భార్య. చాకలదా? నేను గడ్డం గీసుకుంటాను, మంగళున్నా. ఉదయాన్నే లేచి క్లీన్ షేవ్ చేసుకుంటాను, మంగళున్నా నేను. వృత్తిని బట్టి వచ్చేది కాదురా కులం అంటే, నీ దౌర్భాగ్యపు మనస్సును బట్టి వచ్చింది కులం. ఈరోజు తలకత్తిరించాడు, రేపొద్దున ఏమండి నిర్మాణానికి కట్టడానికి వెళ్తాడండి మేస్త్రిగా. పని నేర్చుకొని రేపొద్దున ఇల్లు కట్టడానికి వెళ్తాడండి. చదువుకొని ఇంజనీర్ అవుతాడండి. అయితే ఆడు ఇంజనీర్ అయినా మాత్రం వీడు మాత్రం కులమే. ఈ దౌర్భాగ్యుల పాలన. రాజులు మిమ్మల్ని విభాగించి పరిపాలిస్తారు. మళ్ళీ బ్రిటిష్ వాడికి వేరు పెట్టారు, డివైడ్ అండ్ రూల్. బ్రిటిష్ వాడు ఎలా పరిపాలించారట మనల్ని? విభజించి పాలించారట. మరి వీళ్ళు ఎలా పాలిస్తున్నారు మనల్ని? నువ్వు పలానా కులం, నువ్వు పలానా కులం, నేను పలానా కులం. ఇది పాలన కాదా? ఇది విభజించి పాలన కాదా? క్రీస్తు దగ్గరకు రా పరిపాలన అంటే నేర్చుకోవడానికి. క్రీస్తు దగ్గరకు రా. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ఆయన గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు చూడండి. ఒక రాజు, యేసుప్రభు రాజుగా ఏం చేశాడు? మత్తయి సువార్త 20వ అధ్యాయం చూడండి. రాజు క్రీస్తు రాజ్య పాలనలో ఆయన చేసిన శాసనం ఎంత గొప్ప శాసనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 25వ వచనం నుంచి చూడండి ఏమంటున్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 25 నుంచి 28 వచనాలు. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, రాజు పిలిచాడట. యేసు రాజే కదా. ఒక రాజు ఏమంటున్నాడంటే, అన్యజనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురని, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. ఆహా, ఏం పలికాడండి రాజు. బయట చూస్తారు ఏమని ఏమని అన్ని జనులు ఏం చేస్తారండి? అధికారులు, నేను గొప్పవాడిని, నేను అధికారం చేస్తాను, నువ్వు కింద లోబడి ఉండాలి, పనోడివి, చేతులు కట్టుకొని ఉండాలి. పాతకాలంలో మన దేశం ఎంత దౌర్భాగ్యంగా తగలడిందంటే, అగ్రకులానికి చెందినవాడు రోడ్డు అంటే వెళ్తుంటే తక్కువ కులానికి చెందినవాడు రోడ్డు మీద కూడా నిలబడడానికి వీల్లేదండి. తెలుసా మీకు? చదువుకున్నారా? అంటరానితనం. వాడు తాగే ఏమండి అగ్రకులాల వాళ్ళు నూతులో నీళ్లు తాగితే అక్కడ తక్కువ కులానికి వచ్చిన వాడు అసలు ఆ నూతును కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. ఒక 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 చేదుడు నీళ్లు కూడా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది అగ్రకులాలకు సంబంధించిన నుయ్యి, చెరువు. ఇదేనా పాలనంటే? ఇలాంటి వాళ్ళందరూ కూడా దొంగ పాలన చేసి ప్రజలను బానిసలుగా పెట్టి ఈ రోజుకి మన రక్తాన్ని తాగుతూ మన కష్టాన్ని దోచుకు తింటున్నారండి. అందుకే అప్పులు పాలైపోయాం మనం అంతా. తినడానికి సరైన తిండి లేదు, ఉండడానికి సరైన ఇల్లు లేదు, వాడుకోవడానికి సరైన మందు లేదు, అది కూడా నకిలీ మోసం. కానీ ఈరోజు ఏమంటున్నాడండి? మీలో అలా వద్దు వద్దు వద్దు. ఈ లోక సంబంధమైన అధికారుల రాజుల్లో మీరు ఉండకండి. మీలో ఎవడు గొప్పవాడయుండుగోరునో వాడు మీకు పరిచారకుడు. పరిచారకుడు పరిచారకుడు పనుల్లాగా ఉండాలి. నేను రాజు అని ఎవడు అనుకుంటే, ఒరే పనుల్లా ఉండరా. రాజు పనుడా? అవును. మన మన కలెక్టర్లు వాళ్ళు ఉంటారు కదండి, ఎస్పీలు, కమిషనర్లు ఉంటారు కదా, వాళ్ళకి ఇంగ్లీష్లో వాళ్ళకున్న పేరేంటో తెలుసా? పబ్లిక్ సర్వెంట్ అంటారు వాళ్ళు. తెలుసా మీకు? పబ్లిక్ సర్వెంట్. సర్వెంట్ అంటే ఏంటి తెలుసా? పబ్లిక్ అంటే మనం, ప్రజలు.
సర్వెంట్ అంటే సేవకుడు, పనోడు, ప్రజాసేవకుడు, మినిస్టర్, పరిచారకుడు. మరి ఏ రోజున కలెక్టర్ వచ్చి మీ ఇంటి ముందు కాలువ శుభ్రం చేస్తాడా? చేయడు. ఎవరు చేయాలి? ఒరే ఆ కూలీలందరూ వెళ్ళండిరా. అది ఎవరో మళ్ళా ఆ వృత్తి చేసుకునేవాడు మాత్రమే వెళ్ళాలట. మళ్ళా నువ్వు కడుపులో అంతా, నువ్వు బయటకు వచ్చే కాలువలో కుళ్ళు అంతా ఎక్కడ చెప్పండి? కాలువలోని కుళ్ళు ప్రవహిస్తుందా? ఈ కుళ్ళు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆకారం నుంచి ఏమి ఊడిపడిందా? కాదు, నీ బాణపొట్ట ఉందే జానడు, అందులోంచి వచ్చిన దరిద్రం అదంతానా? ఆ రోడ్లు తుడిచేవాడినట్టు, అరే నువ్వు అక్కడ నిలబడి, అక్కడ దూరంగా ఉండు, దూరంగా ఉండు. నీ కడుపులోంచి ఏమొచ్చింది బయటికి? అదే కదా శుభ్రం చేస్తున్నాడు ఆ సోదరుడు, మన తమ్ముడు, మన అన్న, మన నాన్న, మన తల్లి రోడ్లు తుడుస్తుందే, కాలువలు కడుగుతున్నారే. ఆయన చూసి అంటరాని వాళ్ళు అనుకుంటావా? నిన్ను శుభ్రపరిచే తల్లిరా, నీ వీధిని శుభ్రంగా ఉంచే తండ్రిరా. ఏ రోజైనా వాళ్ళని పిలిచి గౌరవం చేస్తారా? కలెక్టర్ వచ్చారంటే మాత్రం పెద్ద శాలువా, పెద్ద దండ. ఏంటి వ్యత్యాసం? తప్పు చేస్తుంది సమాజం. కారణం బైబిల్ తెలియకపోవటం వల్ల. ఇలాంటి బైబిల్ ఎవడు చెప్పలేదు. క్రీస్తు పాలన అంటే ఇలా ఉంటుందని ఎవడు చెప్పలేదు. యేసు చెప్పాడండి 2000 సంవత్సరాల క్రితం. యేసు చెబుతున్నాడు ఏమని? చదవండి, అంత మంచి మాట. మీలో ఎవడు ముఖ్యుడు, నేను ఇంపార్టెంట్ అని ఎవడని అనుకుంటే వాడు మీకు దాసుడు, పనోడ్లా ఉండాలి. మరి నేను చెప్పాడు కానీ పనోడ్లా ఉన్నాడా? అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు. నేను ఇక్కడ సింహాసనం మీద కూర్చుంటే ఇటొక చెలికెత్తి ఇటొక చెలికెత్తి అలా ఇసురుతూ చేతులు పడిపోయినట్లుగా వాళ్ళు నా పనోళ్ళేం కాదు. నా ఇల్లు వచ్చడానికి వచ్చిన వాళ్ళంతా పేదవాళ్ళు, పనోళ్ళేం కాదు వాళ్ళు. యేసుప్రభు అంటున్నాడు చూడండి, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవటానికి రాలేదు కానీ పరిచారము సేవ చేయడానికి, అవసరమైతే ప్రజలందరి కోసం వారిని రక్షించడానికి, వారి పాప మలినపు జీవితాల నుంచి కాపాడడానికి నా ప్రాణము ఇచ్చేస్తా, నా రక్తం కార్చేస్తా సిలువలో. ఆహా, అతనండి నాయకుడు అంటే. కార్చాడా? కేవలం గాలి మాటలు మాత్రం చెప్పే నాయకుడు అనుకున్నారా? నా యేసు ప్రభు ఈ రోజు రాజకీయ నాయకులు చేసే దొంగ వాగ్దానాలు చేసే దొంగ నాయకుడు కాడు ఆయన. దొంగ నాయకులు అంటే ఎలా ఉంటుంది? ఏదో చేసేస్తా అంటారు ముందొచ్చి, అమ్మా నీకు ఇచ్చేస్తాం, అది చేస్తాం, బాబు నీకు ఇచ్చేస్తాం, ఏది చేయడు వచ్చిన తర్వాత. అలాంటోడు కాదు ప్రభు. చెప్పాడు అంటే చేస్తాడు. ప్రాణం పెడతాను అన్నాడు, పెట్టి చూపించాడు సిలువలో. పెట్టాడా లేదా? పెట్టాడండి. పరిచారకుడుగా ఉండాలి అంటే మరి మీ నాయకుడు ఎక్కడ పరిచారకుడిగా ఉన్నాడు, పనుడుగా ఉన్నాడు అనుకుంటారా? చూస్తారా? యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకు మొదలుపెట్టిన నాయకుడండి, కింగ్. పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజు అంటే, ఎస్ నేను రాజునే, ఈ సమాజానికి మంచి చేయడానికి వచ్చిన రాజుని, సుపరిపాలన అందించడానికి వచ్చిన రాజుని. అలాంటి రాజట తన క్రిందన్న శిష్యుల దగ్గర పాదాల దగ్గర కూర్చొని వాళ్ళ పాదాలను పళ్ళెంలో పెట్టి నీళ్లు పోసి పాదాలను కడుగుతున్నాడటండి. ఆహా, రియల్ మినిస్టర్, రియల్ మినిస్టర్, నిజమైన ప్రజానాయకుడు. ఎవరు? వీళ్ళు కాదు, ప్రపంచంలో వాళ్ళు ఎవరో కారు, యేసు తప్ప. యేసు మాత్రమే నిజమైన ప్రజానాయకుడు. ప్రజల కోసం ప్రజల కాళ్ళు పట్టుకొని కడిగాడండి. నువ్వు ఆ కాళ్ళు పట్టుకోవడమే దరిద్రం అనుకుంటావు నువ్వు, అవునా? ఎవడన్నా కాళ్ళు పట్టుకుంటే, కాళ్ళ మీద పడు, నా కాళ్ళ మీద పడు, నీ కాళ్ళు పిసకాలి, నీ కాళ్ళు పట్టుకోవాలి, ఎందుకంటే నువ్వు రాజువి, నీ కాళ్ళకు మొక్కాలి మేమంతా. కానీ ఈరోజు ఏమన్నాడు? నా కాళ్ళకు మీరు మొక్కనవసరం లేదు, మీ కాళ్ళు ఇవ్వండి, నేనే మీ కాళ్ళను కడుగుతా, మీకోసం నా ప్రాణం పెడతా.